ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఏపీలో పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. సచివాలయాల్లో ఉద్యోగులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. బుధవారం నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం కాగా మండుటెండలో పెన్షన్ డబ్బుల కోసం రావడానికి పండుటాకులకు ఇబ్బందిగా మారింది. చాలా చోట్ల వృద్ధులు కష్టాలు పడుతున్నారు. పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలే విడుస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 4 చనిపోవడం విషాదాన్ని నింపింది. నిన్న ఉదయమే గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిస్తారని అంతా అక్కడికి చేరుకున్నారు. కానీ పలు ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇచ్చారు. అప్పటి వరకు వేచి ఉన్న వృద్ధుల్లో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదటి రోజు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు గురువారం ఉదయం నుంచే సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఎండ తీవ్రత దృష్ట్యా 7 గంటలకే పెన్షన్ ఇస్తున్నారు. సచివాలయానికి రాలేని వృద్ధులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలున్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వాళ్లకి తప్పనిసరిగా ఇంటి దగ్గరే పెన్షన్ అందిస్తున్నారు. మొత్తం 13,669 గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఈ నెల 6వ తేదీ వరకు సచివాలయాల్లో వృద్ధులకు పెన్షన్లు ఇస్తారు. ఇది వరకు వాలంటీర్లే మొదటి తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచేవారు. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాలంటీర్లపై ఈసీ నిషేధాన్ని విధించింది. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు నగదు పంపిణీ పథకాల్లో వాలంటీర్ సేవల్ని వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ సచివాలయాల్లో చేపడుతున్నారు. ఏప్రిల్ 3న ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేయగా నేడు 7 గంటల నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.